హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం ఫిజికల్ సైన్స్ లాంగ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. టాప్ 6 క్వశ్చన్స్ డెఫినెట్ క్వశ్చన్స్ వస్తాయి. ముందుగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసే ముందు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చాలా చేంజ్ ఉంది. అదేంటో తెలుసుకుందాం. ద సేమ్ ప్యాటర్న్ విల్ బి దేర్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ఆల్సో. సెక్షన్ 1 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్. ఎలాంటి చాయిస్ ఉండదు, మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 2లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్ ఈ సెక్షన్కి ఉంటుంది. ఈ సెక్షన్లో కూడా ఎలాంటి చాయిస్ ఉండదు. సెక్షన్ 3లో మాత్రం లాంగ్ ఆన్సర్స్ చాయిస్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అవుట్ ఆఫ్ 3. 3 ఇస్తాడు, మనం ఏదైనా 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 6 మార్క్ ఈచ్ క్వశ్చన్, 12 మార్క్స్. సో 12 ప్లస్ 6 ఈజ్ 30 మార్క్స్. సో ఆబ్జెక్టివ్ టైప్ పార్ట్ బిలో 10 మార్క్స్ ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ 10 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, total 10 marks. So part B 10 marks, part A 30 marks, total 40 marks. Same exam pattern will be there for biology also. Same pattern. So first section 3 questions 2 marks, second section 3 questions 4 marks, third section 2 questions 6 marks, 30 plus 10 part B 40. Now we'll discuss top 7 long answer questions for essay 1. ముందుగా draw a ray diagram to form the image when the object is placed at different position on the principal axis of concave mirror or convex lens. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ డెఫినెట్ క్వశ్చన్ కాబట్టి మనం దీని ఆన్సర్స్ కూడా డిస్కస్ చేద్దాం. దిస్ టూ ఆర్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రెండు క్వశ్చన్స్ యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్ చాప్టర్లోని ఎక్స్ప్లెయిన్ ద ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్. యాసిడ్స్ రియాక్ట్స్ విత్ ద మెటల్స్. సో యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ ఎక్స్పెరిమెంట్ రాయాల్సి ఉంటుంది. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ రియాక్ట్ విత్ యాసిడ్స్. రైట్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ప్రొసీజర్ అండ్ రిజల్ట్. So these two experiments are very important, students. We can expect these questions for upcoming X7 exam. So next ఏంటి అంటే human ion colorful folder. These are the expected question. What is hypermetropia? Draw a neat diagram to show the defect and its correction. What is myopia? Draw a neat diagram to show the defect and its correction. We'll discuss the answers also for this, students. Calculate the volume, mass and number of molecules of hydrogen liberated when 230 grams of sodium reacts with excess of water at STP. So మనము calculate volume, mass and number of molecules find out చేయాల్సి ఉంటుంది. Last question is a question from first chapter numerical. An object 4 cm in size is placed at 25 cm in front of a concave mirror of focal length 15 cm. At what distance from the mirror would a screen be placed in order to obtain a sharp image? Find the nature and size of the image. So these are the important 7 questions. So now we'll discuss the answers. First, ray diagrams. So different position నుంచి చూసుకుందాం. When an object is placed at infinity, image is formed at F. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎఫ్ ఫోకల్ లెంత్ దగ్గర ఫామ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఎలా ఉంటుంది? రియల్, ఇన్వర్టెడ్ అండ్ పాయింట్ సైజ్డ్. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, ఇన్ఫినిటీకి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఎఫ్ అండ్ సి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి రియల్, స్మాలర్ దెన్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇన్వర్టెడ్లో ఉంటుంది. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సి, సో ఆబ్జెక్ట్ని సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరనే ఫామ్ అవుతుంది. రియల్, సేమ్ సైజ్ అండ్ ఇన్వర్టెడ్. ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ ద ఇమేజ్? సేమ్ సైజ్ ఉంటుంది బట్ ఇన్వర్టెడ్గా ఉంటుంది. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, సో ఆబ్జెక్ట్ ఇక్కడ పెడితే సికి ఎఫ్కి మధ్యలో మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బిట్వీన్ సి అండ్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీకి సికి మధ్యలో ఫామ్ అవుతుంది. ఎలా ఉంటుంది ఇమేజ్? ఎన్లార్జ్డ్, అంటే ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటుంది. రియల్ అండ్ ఇన్వర్టెడ్. Now we'll discuss another options. When object is placed between F and P, so పోల్ కి ఎఫ్ కి ఫోకల్ లెంత్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ ద మిర్రర్. సో మిర్రర్ కి ద అదర్ సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి వర్చువల్, ఎన్లార్జ్డ్ అండ్ ఎరెక్ట్. సో వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్, మనం ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో చెప్తాను. సో జింక్ గ్రాన్యూల్స్ ఆర్ ద మెటల్స్ వి విల్ టేక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ ద యాసిడ్ వి విల్ రియాక్ట్. సో ఏంటంటే ఇవన్నీ ఇంపార్టెంట్ స్టూడెంట్ స్టెప్స్. ఏం రాయాలి? మెటీరియల్స్ రిక్వైర్ రాయాలి, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కంక్లూజన్. ఈ స్టెప్స్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి.
సో ఏమేంటి టు అబ్జర్వ్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. యాసిడ్స్ మెటల్స్ రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్. మెటీరియల్స్ రిక్వైర్డ్ ఏంటి? టెస్ట్ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, గ్లాస్ ట్రఫ్, క్యాండిల్, soap water, dilute hydrochloric acid and zinc granules. These are the materials required. Procedure: set the apparatus as shown in the figure. ఈ విధంగా అమర్చుకోవాలి. Take about 10 milliliters of dilute hydrochloric acid in a test tube and add few zinc granules to it. సో ఈ టెస్ట్ ట్యూబ్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవాలి. పాస్ ద గ్యాస్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ త్రూ ద సోప్ వాటర్. సో సోప్ వాటర్ నుండి గ్యాస్ని పాస్ చేయాలి. బ్రింగ్ ఏ బర్నింగ్ క్యాండిల్ నియర్ ద గ్యాస్ ఫిల్డ్ బబుల్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? బర్నింగ్ క్యాండిల్ని తీసుకోవాలి. మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే వి అబ్జర్వ్ దట్ గ్యాస్ ఎవాల్వ్ ఫ్రమ్ ద జింక్ గ్రాన్యూల్స్. జింక్ గ్రాన్యూల్స్ గుండా మనకి గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. వి అబ్జర్వ్ సమ్ బబుల్స్ ఫార్మ్డ్ ఇన్ ద సోప్ సొల్యూషన్. మనం ఇక్కడ గ్రహించవచ్చు బబుల్స్ ఫామ్ అవుతున్నాయి సోప్ సొల్యూషన్లో. ద క్యాండిల్ ప్రొడ్యూస్ పాపప్ సౌండ్. సో ఒకసారి గ్యాస్ ఉన్నప్పుడు క్యాండిల్ దగ్గర తీసుకెళ్తే పాపప్ సౌండ్ వస్తుంది కాబట్టి ద గ్యాస్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజన్ గ్యాస్. సో కెమికల్ రియాక్షన్ కూడా రాయాలి. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ సాల్ట్ అండ్ హైడ్రోజన్. 2HCl ప్లస్ Zn, జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నాం కాబట్టి Zn గివ్స్ zinc chloride plus hydrogen gas. So conclusion, what we concluded, when a hydrochloric acid react with metal zinc granules will get hydrogen gas. Next experiment students, same aim, required materials చూసుకోవాలి. Procedure, ఇందులో ప్రొసీజర్ ఏంటంటే టేక్ ఏ టెస్ట్ ట్యూబ్ A with 0.5 grams of sodium carbonate. ఇందులో క్లోజ్ ద టెస్ట్ ట్యూబ్ A with 2 hole rubber stopper. ఈ విధంగా అమర్చుకోవాలి. ఇన్సెట్ థిస్టిల్ ఫర్నల్ త్రూ 1 hole. ఒక హోల్ నుంచి థిస్టిన్ ఫర్నల్, ఇంకో హోల్ నుంచి డెలివరీ ట్యూబ్. ఈ విధంగా అమర్చుకోవాలి. పోర్ 2 ml ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు ద టెస్ట్ ట్యూబ్ ఏ. ఇందులో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ పోయాలి. డూ ద సేమ్ అబౌట్ టెస్ట్ ట్యూబ్ విత్ B విత్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. అదే టెస్ట్ ట్యూబ్ Bలో సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ నుంచి చేయాలి. మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్ A అండ్ B. సో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం రియాక్షన్ చూడవచ్చు. NaHCO3 ప్లస్ HCl గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. వాట్ ఈస్ హైపర్మెట్రోపియా? డ్రా ఎ నీట్ డయాగ్రామ్ టు షో ద డిఫెక్ట్ అండ్ ఇట్స్ కరెక్షన్. Hypermetropia is also known as farsightedness. A person with hypermetropia can see a distinct of objects clearly. అంటే దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడగలడు, బట్ కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ ప్రాపర్లీ. దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని సరిగ్గా చూడలేడు. ద ఇమేజ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ ద రెటీనా. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అలా ఉండడం వల్ల? బియాండ్ ద రెటీనా. యాక్చువల్లీ రెటీనా ఇక్కడ ఫామ్ అవ్వాలి, కానీ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. So for hypermetropic eye, there exists a near point. It is corrected by using the convex lens. So hypermetropia problem ఉన్న వాళ్ళు convex lens, they use the convex lens which converges and shift the image to the retina. సో ఎవరైతే హైపర్మెట్రోపియాతో ప్రాబ్లం ఉన్నారో కాన్వెక్స్ లెన్స్ స్పెక్టికల్స్ యూజ్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వాట్ ఈస్ మయోపియా? డ్రా ఎ నీట్ డయాగ్రామ్ టు షో ద డిఫెక్ట్ అండ్ ఇట్స్ కరెక్షన్. So nearsightedness, myopia, is a common vision defect in which a person can see only near objects clearly. దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడగలరు, బట్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్ అపియర్ టు బి బ్లర్రీ. దూరం ఉన్న వస్తువులని సరిగ్గా చూడలేరు అనమాట, బ్లర్రీగా ఉంటాయి. దిస్ డిఫెక్ట్స్ అరైజ్ డ్యూ టు ద డిక్రీజ్డ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఇమేజ్ ఫామ్ అవ్వాల్సింది రెటీనా. క్వశ్చన్లో ఫోకల్ లెంత్ ఈజ్ గివెన్ యాజ్ 15 centimeters. ఫోకల్ లెంత్ని Fతో డినోట్ చేయాలి. An object 4 centimeters in size, 4 centimeters ante height h0 is given as 4 centimeters, which is placed at object distance is placed at 25 centimeters. Object distance anta 25, which should be represented with u. So mana aim enti indulo v kanukovali. First object distance ichadu, manamu image distance v kanukovali. Ela ante you have to use the formula 1 by f is equal to 1 by v plus 1 by u. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో వెంటనే మనం ఈ ఫార్ములా రాసుకోవాలి. ఎఫ్ ఈస్ గివెన్ యాజ్ 15, సో 1 by -15, ఇక్కడ నెగిటివ్ రాసుకోవాలి. 1 by v -25, 1 by -25 ప్లస్ 1 by v. సో -1 by 25 ఇక్కడ పోతే ప్లస్ 1 by 25 అయిపోయింది. క్యాలిక్యులేషన్ చేస్తే మనకి -37.5 centimeters వస్తుంది. సో ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ -37.5. సో మ్యాగ్నిఫికేషన్ m is equal to -v by u, which is equal to hi by h0. సో మనకి ఇంతకుముందే v కనుక్కున్నాం. ఇమేజ్ డిస్టెన్స్ విచ్ ఇస్ 37.5, దాని -37.5 బై u.
So minus 25 object distance is equal to hi by 4. H naught is given, object height is given as 4 centimeters. So hi మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మైనస్ 6 సెంటీమీటర్స్ ఉంటుంది. So hi is equal to minus 6 centimeters. So find the nature and size of the image. So nature and size of the image will be real, inverted and magnified. Calculate the volume, mass and number of molecules of hydrogen liberated when 230 grams of sodium react with excess of water at STP. So sodium reacts with excess of water. Sodium reacting with water. Sodium ante Na, water ante H2O. So 2Na plus 2H2O gives to us to NaOH, sodium hydroxide plus hydrogen gas. So మనము దీన్ని 2 into 23. ఎందుకంటే atomic mass of sodium is 23, atomic mass of hydrogen is 1, oxygen is 16. Calculate చేసే స్టూడెంట్స్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మ్యాచ్ అవ్వాలి.